వర్గీకరణ హామీతో మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్ర మేడ్చల్కు చేరుకుంది. ఇక మాల మహా పాదయాత్ర గత నెల 25న భద్రాచలంలో ప్రారంభమై 35 నియోజకవర్గాలు 16 జిల్లాల మీదుగా కొనసాగించిందని తెలిపారు. డిసెంబర్ 1న హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరుగుతున్న మాలల సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుధాకర్ డిమాండ్ చేశారు. కులాలను విభజించి వారికి ఎట్లయితే పనులు చెప్పి బానిసలుగా చేస్తున్నారో అదే రకంగా ఈరోజు మనవాదులు మన వర్గీకరణ పేరుతోటి దళితులు విభజించి ఏబీసీలు అనే కోణంలో విభజించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది దళితులు ఉమ్మడిగా మాల మాదిగలు కలిసి ఉంటే ఎక్కడ రాజ్యాధికారానికి పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భయపడి ఈరోజు పాలకులు ఆడుతున్నటువంటి గేమ్లో భాగమే ఈ యొక్క వర్గీకరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ వర్గీకరణ ఏది కాదు పోయేది కాదు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనల్ని విడగొడుతున్న విషయాన్ని మాల సోదరులు మాదిగ సోదరులు గమనించవలసిందిగా కోరుకుంటూ, అంబేద్కర్ భావజాలం అంబేద్కర్ సిద్ధాంతాలు ఏవైతున్నాయో వాటిని కాపాడుకుంటూ ఈరోజు రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని దెబ్బకొట్టేటువంటి ఇట్లాంటి చిల్లర ప్రకటనలు నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మా యొక్క పాదయాత్ర ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఈ యొక్క అంశాలు చెప్పుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మానవులు తక్కువ ఉండాలని చెప్పి మానవులు మాదిల యొక్క సొమ్మును దోచుకుంటారని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి చెప్పడానికి, ఈరోజు ఎవరి సొమ్ము ఎవరు దోచుకుంటలేము, రాజ్యాంగపరంగా వచ్చేటువంటి హక్కులనే ఈరోజు మనందరం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి చౌకబారు ప్రకటనలు ఎవరు కూడా చేయొద్దని చెప్పి కోరుకుంటూ, కృష్ణమాది గారు ఇప్పటికైనా సోయ తెచ్చుకొని ఈ యొక్క దళితులు విడగొట్టే కుట్రలు మానుకొని దళితులు ఐక్యం చేసి రాజ్యాధికారం పోయే మార్గాల కోసం అన్వేషించాల్సిందిగా కోరుతూ జేబీ. పిడికెడు మందే ఉన్నారని చెప్పి మా యొక్క సోదరులు చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇలా మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళిత వ్యతిరేకురారా మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేపు మా యొక్క సత్తా డిసెంబర్ 1వ తారీఖు నాడు జింకానా గ్రౌండ్లో మా సత్తా చాటుతా ఉన్నాం. కావున ఇప్పటికైనా మీరు పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల జోలికి వస్తే రాజ్యాలే కూలిపోయినాయి. మీకు ఇలా కొత్త కాదు. మా యొక్క దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. గద్దె దించేంత వరకు దళితుల మందరం ఏకదాటి మీద వచ్చి ఖచ్చితంగా కొట్లాడతాం, మీ యొక్క పాలకులు బుద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సింహగర్జన మాలల సింహగర్జన ఏదైతే డిసెంబర్ 1వ తారీఖు నాడు ఉందో దానికి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారు ఈ యొక్క యాత్ర ముగించుకొని ఆ యొక్క బహిరంగ సభకు ముగింపు జరుగుతూ ఉంది. కావున మాలలందరూ ఆనాడు హైదరాబాద్ రావాల్సిందిగా సింహగర్జన జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.